అమ్మిరాజు కావేరికి ఫోన్ చేసి ఒక గోడౌన్ దగ్గరికి రమ్మని చెప్పడంతో కావేరి అక్కడికి వస్తుంది. విహారీ కూడా కాస్త దూరంగా నిలబడి అమ్మిరాజుని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి, ఇన్స్పెక్టర్ సంధ్య ఇద్దరు కూడా కారులో ఒక చోట వెయిట్ చేస్తూ అమ్మిరాజుని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమ్మిరాజు కావేరి ఒంటరిగా వచ్చిందని చెప్పి ఆనందంతో కావేరి దగ్గరికి వస్తూ ఉంటే ఇకప్పుడు కావేరి అమ్మిరాజు కాస్త దూరంగా ఉండగానే, అన్నయ్య, ఆ అమ్మిరాజు గాడు వచ్చేసాడన్నయ్య, వాడిని పట్టుకో అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో విహారీ అమ్మిరాజుని పట్టుకోవడం కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. విహారీని చూసి లక్ష్మి, సంధ్య ఇద్దరు కూడా షాక్ అవుతారు. విహారీ అమ్మిరాజుని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా ఇక అప్పుడే అంబిక మొహానికి మాస్క్ పెట్టుకొని అమ్మిరాజు దగ్గరికి కారులో వచ్చి త్వరగా బండెక్కి అమ్మిరాజు అని చెప్పి అంటూ ఉంటే అమ్మిరాజు విహారీని చూసి భయంతో అంబిక కారు ఎక్కుతాడు. నువ్వెవరు అని చెప్పి అమ్మిరాజు అడుగుతూ ఉంటే అంబిక మాస్క్ తీసి, నేనే మీ నాన్న ఎలాగైనా సరే విహారీ నుండి నిన్ను కాపాడమని నన్ను వేడుకుంటే నిన్ను కాపాడడానికి ఇలా రావాల్సి వచ్చింది. నువ్వు చేసే తింగర్ పనుల వల్ల మీ నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా అని చెప్పి అంబిక అమ్మిరాజుతో అంటూ ఉంటుంది. మరోవైపు విహారీ చాలా దూరం అమ్మిరాజుని పట్టుకోవడానికి పరిగెత్తిన తర్వాత వెనక్కి వెళ్ళి కారులో కావేరిని ఎక్కించుకొని అమ్మిరాజు వెళ్తున్న కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. మరోవైపు ఇన్స్పెక్టర్ సంధ్య, లక్ష్మి ఇద్దరు కూడా మరొక కారులో అమ్మిరాజు వాళ్ళు వెళ్తున్న కార్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూడు, నీకోసం ఎవరు వచ్చారో తెలుస్తుందని చెప్పి అంబిక అమ్మిరాజుతో అంటూ ఉంటుంది. అమ్మిరాజు వెనక్కి తిరిగి చూసేసరికి ఇదేంటి 2 కార్లు ఫాలో అవుతున్నాయని చెప్పి అంటూ ఉంటే ఆ విహారీ గడితో పాటు లక్ష్మి వాళ్ళ కారు కూడా నిన్ను ఫాలో అవుతుంది. ఇప్పుడు కనుక నువ్వు వాళ్ళకి దొరికితే నిన్ను ఖచ్చితంగా ఆ ఇన్స్పెక్టర్ సంధ్య అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పి అంబిక అమ్మిరాజుతో అంటూ ఉంటే, ప్లీజ్ నన్ను ఎలాగైనా సరే సేవ్ చేయండి, ఎట్టి పరిస్థితులను నేను ఆ విహారీకి కానీ ఇన్స్పెక్టర్కి కానీ దొరకకూడదు అని చెప్పి అమ్మిరాజు అంబికని బతిమలాడుతూ ఉంటాడు. ఇక దాంతో అంబిక చాలా ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంబిక అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇన్స్పెక్టర్ సంధ్య విహారీ వాళ్ళ కారుకి అడ్డుగా తన కార్ని ఆపుతుంది. ఇన్స్పెక్టర్ సంధ్యను లక్ష్మిని చూడగానే విహారీ షాక్ అవుతూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. లక్ష్మి, ఏంటి లక్ష్మి ఇది, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఇంట్లో నుండి వచ్చేసావని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నాకు కావేరి అంతా చెప్పింది. కావేరికి ఇలా ప్రాబ్లం వచ్చిందని నాతో నువ్వు ఒక్క మాట చెప్పుంటే అప్పుడే నేను వాడి అంతు తేల్చేవాడిని కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో కావేరి జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని లక్ష్మి భయపడింది విహారీ గారు. అందుకే తన జీవితాన్ని కాపాడడం కోసమే తను నా దగ్గరికి వచ్చి నన్ను హెల్ప్ అడిగిందని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, లక్ష్మికి షెల్టర్ ఇచ్చి ఇప్పుడు ఆ అమ్మిరాజుని పట్టుకోవడానికి ఇక్కడి వరకు వచ్చినందుకని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇప్పుడు తప్పు చేసింది ఆ అమ్మిరాజు కాడేనని క్లియర్గా మనకి అర్థమవుతుంది. అలాగే నా దగ్గర ఫోన్ రికార్డింగ్ కూడా ఉంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఆ అమ్మిరాజు గారిని అరెస్ట్ చేస్తాను. వాడి చేత వాడి వెనకాల ఉండి ఇదంతా ఎవరు చేయించారో నిజం కక్కిస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి లక్ష్మిని నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. తర్వాత సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు కావేరి లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, వెళ్దాం పదా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, విహారీ గారు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను ఇంటికి రాలేను, నా వల్ల ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నీ వల్ల ఇబ్బంది పడుతున్నామని ఎవరు చెప్పారు లక్ష్మి? ఖచ్చితంగా నువ్వు ఇంటికి రావాలి. నువ్వు ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడి నుండి ఇంచు కూడా కదలను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ప్లీజ్ అక్క, నా కోసం నువ్వు ఇంటికి రావాలి. నువ్వు నా వల్లే ఇంటికి దూరం అయ్యావా అని చెప్పి నిన్నటి నుండి నేను బాధపడని క్షణం లేదు.
నువ్వు నా పక్కన ఉంటే మా అమ్మ నా పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది. నువ్వు నాతో ఉంటే అదొక ధైర్యం. ప్లీజ్ అక్క, దయచేసి ఇంటికి రా అక్క అని చెప్పి కావేరి బతిమలాడుతూ ఉంటే అప్పుడు విహారి, అవును లక్ష్మి, నా కోసం కాకపోయినా నువ్వు కావేరి కోసమైనా ఇంటికి రావాలి. అయినా ఇప్పుడు ఆ అమ్మిరాజు కాడ ఇదంతా చేశాడని అర్థమవుతుంది కదా. పైగా ఇన్స్పెక్టర్ సంధ్య కూడా వాడిని అరెస్ట్ చేస్తానని మనతో చెప్పింది. మరి ఇంకా నువ్వు దేని గురించి ఇంటి నుండి వెళ్ళిపోవాలి రా అంటూ అక్కడ అమ్మ కూడా నిన్నటి నుండి నీ కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తుంది అని చెప్పి విహారి లక్ష్మిని బలవంతంగా ఇంటికి తీసుకొని వస్తాడు. అమ్మ లక్ష్మి, నిన్నటి నుండి నువ్వు కనిపించకపోయేసరికి మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా అని చెప్పి యమున, వస్తా వీళ్ళంతా కూడా అంటూ ఉంటారు. పద్మాక్షి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ, వసే సహస్ర, ఆ లక్ష్మి వచ్చింది, అది వచ్చిందంటే నీ బిడ్డ కూడా వచ్చినట్టే కదా, ఇప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అలా లక్ష్మి రావడంతో అంబిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంతో కష్టపడి దీన్ని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టేస్తే విహారిగాడు మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్పి అంబిక కోపంతో రగిలిపోతూ ఉంటే ఇకప్పుడు యమున వస్తాతో, అమ్మ వస్తా, లక్ష్మికి దిష్టి తీయమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. వస్తా లక్ష్మికి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొని వస్తుంది. అమ్మ లక్ష్మి, ఇంకెప్పుడు కూడా ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా నీకు రావద్దు. నిన్నటి నుండి మేమంతా నీ కోసం వెతకని చోటంటూ లేదు అని చెప్పి యమున చాలా బాధపడిపోతూ ఉంటుంది. లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం ఆ అమ్మిరాజమ్మ అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. వాడా ఆ అమ్మిరాజు, వాడి తండ్రి ఇద్దరు కూడా ఊర్లో చెయ్యని చెడ్డ పనులు లేవు. ఇప్పుడు కావేరి ఆస్తి కొట్టేయడానికి ఆ అమ్మిరాజు కాడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. రే విహారి, ఎలాగైనా సరే వాడికి బుద్ధొచ్చేలాగా నువ్వే చేయాలని చెప్పి యమున అంటూ ఉంటే, వాడి సంగతి ఇన్స్పెక్టర్ సంధ్య చూసుకుంటానని చెప్పారమ్మా, వాడిని అరెస్ట్ చేస్తానని అన్నారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అంబిక తన సూట్ కేసు తీసుకొని కిందకు వస్తుంది. అంబిక, ఏంటిది అని చెప్పి అంబిక తండ్రి అంటూ ఉంటారు. ఇక అప్పుడు అంబిక, నేను ఈ ఇంట్లో ఉండడం వల్ల నాకు ఎవరు ఎటువంటి విలువ ఇవ్వడం లేదని నాకు అర్థమవుతుంది. ఈ విహారిగాడు లక్ష్మి వెళ్ళిపోవడానికి కారణం అమ్మిరాజ్ అయితే నన్ను అనుమానించి మాట్లాడాడు. కారణం నేను కాదని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా నన్ను ఎన్నో మాటలు అన్నాడు. ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను ఈ ఇంట్లో ఉండడంలో అర్థం లేదు. నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య సారీ అత్తయ్య, తొందరపడి నేను నీతో అలా మాట్లాడాను కానీ కావాలని కాదు. ప్లీజ్ దయచేసి నువ్వు బయటకు వెళ్ళాలనుకున్న ఆలోచన మానుకో అని చెప్పి విహారీ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఇంట్లో అందరూ కూడా అంబికని ఉండమని చెప్తూ ఉంటే అప్పుడు అంబిక, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ లక్ష్మి ఈ ఇంట్లో ఉండకూడదు, ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. సాయంత్రం వరకు మీకు టైం ఇస్తున్నాను, అందరూ కలిసి లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళగొట్టండి, అప్పుడే నేను ఇక్కడ ఉంటాను. ఉంటే ఈ లక్ష్మి అయినా ఉండాలి, నేనైనా ఉండాలి, మా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఈ ఇంట్లో ఉండాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి చాలా సీరియస్గా, అయితే నువ్వు వెళ్ళిపోవే అని చెప్పి అంటూ ఉంటుంది. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అంబిక అంటూ ఉంటే, నేను నిజం మాట్లాడుతున్నాను, నా కూతురు లక్ష్మి ఇక్కడే ఉంటుంది, నువ్వే బయటకు వెళ్ళిపో అని చెప్పి పద్మాక్షి అనడంతో అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. లక్ష్మిని నా కూతురుగా నేను దత్తత తీసుకుంటున్నాను, ఈ రోజు నుండి లక్ష్మి నా కూతురుగా ఇక్కడే ఉంటుంది అని చెప్పి పద్మాక్షి ఊహించని షాక్ ఇస్తుంది. ఇక దాంతో అంబిక, దీనికోసం నువ్వు నన్ను వెళ్ళిపోమ్మంటావా అక్క? సరే అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి, మీ అందరికీ ఈ ఇంట్లో వాళ్ళకంటే పరాయి వాళ్ళే ఎక్కువైపోయారు, త్వరలోనే దీనివల్లే మన కుటుంబం నాశనం అవుతుందని, విడిపోయే పరిస్థితి వచ్చిందని మీరంతా కూడా తెలుసుకొని నా కాళ్ళు పట్టుకొని మరీ
మీరే నన్ను ఇంటికి పిలుస్తారని చెప్పి అంబిక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుభాష్ దగ్గరికి అంబిక వెళ్ళి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా నన్ను ఆపడానికి ప్రయత్నించలేదు. నా కోసం ఆ లక్ష్మిని వెళ్ళగొట్టాలని అనుకోలేదు. పద్మాక్షి అక్క అయితే దాన్ని దత్తత కూడా తీసుకుంది. ఈ మధ్య పద్మాక్షి అక్కకు ఎందుకు లక్ష్మి మీద అంత ప్రేమ ఎక్కువ అవుతుందో అర్థం కావడం లేదు. ఎలాగైనా సరే ఆ కారణం ఏంటో తెలుసుకోవాలని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ, సుభాష్, ఆ లక్ష్మి వల్ల నాకు ఇంట్లో ఎంతో అన్యాయం జరిగింది. ఎట్టి పరిస్థితులను అది బతికుండడానికి వీల్లేదు. నాకు ఇంత అవమానం జరగడానికి కారణమైన అది చచ్చిపోవాలని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది. ఇక మొత్తానికి ఆ విధంగా పద్మాక్షి లక్ష్మి కడుపులో సహస్ర బిడ్డ పెరుగుతుందేమోనన్న భ్రమలో లక్ష్మిని దత్తత తీసుకొని అంబికని ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.